అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి నవంబర్ 29 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం గలవారండి. బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. మూడో వ్యక్తి మాటలను ఎక్కడా తీసుకున్నా బంధాల మధ్యలో తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవి చేసే నష్టాలు వీరికి తెలుసు. మేలు చేసిన ఎప్పుడూ మర్చిపోకూడదు, గుర్తు చేసుకుంటారు. అలాగే వారికి ఎప్పుడు ఏ చిన్న సాయం చేయాల్సిన అవసరం వచ్చినాగా వెంటనే ముందడుగు వేస్తారు. వెనుక ముందు కూడా అప్పుడు ఆలోచించారు. కొత్త వ్యక్తులు ఎవరు కూడా పరిచయమైన పాత స్నేహాలను బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసము నిరంతరం కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ వీరికి నిలబడిన పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. కార్యదీక్షిత కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడులు ఆలోచించాకే కార్యసాధన చేస్తారు. ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. చురుకు స్వభావంతో పాటుగా నూతన పద్ధతులపై ఎక్కువగా మనసు లగ్నం చేస్తారు. అయితే మన విషయానికి వస్తే కనుక రేపటి రోజు ఈ రాశి జాతకులకు తిథి చాలా బాగుంటుందండి. వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం ద్వారా ఒక స్త్రీ ఒక మాట చెప్తుంది, జాగ్రత్త. అయితే ఆ ఫోన్ కాల్ ద్వారా ఆ స్త్రీ మీకు ఒక ఫోన్ చేసి మీ యొక్క దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మిమ్మల్ని దూరం చేసిన అవకాశం ఉంది. అంటే మీకు చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు మీకు దగ్గర అవుతారు. ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఆ ఫోన్ కాల్ చేయడం ద్వారా మీకు దగ్గర అవుతారు. ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్నారు, దూరం చేసుకుంటున్నారు అని మీ యొక్క అవగాహన మాత్రమే. కానీ వారు అలా లేరు. చాలా వరకు మార్పు చెందారు. మీతో కలిసి నడిచిన ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నెంబర్ వేసుకుంటూ ఉంటారు. దూరంగా ఉండాలనుకునే వారి యొక్క ప్రబద్ధత అట్లా ఉండదండి. ఇక తప్పగా మన మనసు ఒప్పించుకొని మీకు ఫోన్ చేస్తారు. మిమ్మల్ని అన్ని మాటలు అన్నందుకు బాధపడతారు. రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకొని వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే వారు చేస్తారు. ఊహకందని ఉండలేనంత జరగబోతుంది రేపటి రోజున. మీకు ఇంకొద్ది గంటల్లోపు ఏ సమయంలో అయినా సరే ఇలా జరిగే అవకాశం అయితే ఉందండి. మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశి వ్యక్తులకి మిశ్రంగా అనిపిస్తుంది. రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం చాలా కాలంగా చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒకే ఒక్క అవకాశము మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరీర్కు సంబంధించింది కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి లేదా వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు. ఏదో ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఈ రాశి వారికి కొన్ని విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే కనుక రేపటి రోజున వారికి ఒక ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమానికి ఆహ్వానించే ప్రయత్నం అయితే తప్పక చేస్తారు. ఈ విధంగా కుటుంబం నుంచి లేదా కుటుంబ సభ్యుల నుంచి మీకు శుభవార్త అయితే అందుతుంది. ఆహ్వానాన్ని అందుకుంటారు. ఇలా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా మీ ముందుకైతే ఒక అవకాశం వస్తుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవల్లో రేపటి రోజు తలదూర్చి ఇబ్బంది పాలయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్త మీకు చాలా అవసరము. ముఖ్యంగా బయటకు వెళ్ళే వ్యక్తులు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నవారు, వీరి కార్యాలయానికి, వ్యాపార సముదాయానికి లేదా ఏదైనా పనుల నిమిత్తం వెళ్తున్న వ్యక్తులే కావచ్చు, పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అండి.
మీరు పోలీసులతో వాగ్వాదానికి లేదా పెద్దవారితో వాగ్వాదానికి తిరగకుండా ఏదైనా సమస్య వస్తే గనుక దాన్ని చాకచక్యంగా పరిష్కరించుకోండి. అప్పుడు మీకు ఎదురయ్యే ప్రమాదం నుంచి బయటపడతారు. అలాగే నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినా లేదా సమాచారం అడిగినా ఏదైనా సలహా ఇచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అయితే ఉత్తమం. అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళిన వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడవచ్చు. ఆ పరిచయం కాస్త అతి త్వరలో ఒక బంధంగా మంచి అవకాశం కనిపిస్తుంది. అలాగే రేపటి రోజు దినఫలితాల ప్రకారం ఎవరైతే మీ యొక్క రాశి జాతకులు ఆడవారైనా మగవారైనా రాజకీయ రంగంలో ఆసక్తి ఉండి ముందుకు సాగాలనుకునే సంకల్పంతో అభివృద్ధి పదంలో ముందుకైతే సాగాలని సంకల్పంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని భావిస్తుంటే కనుక రేపటి రోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే వస్తుంది. కన్ఫ్యూజన్ లేకుండా ఈ అవకాశం తాలూకు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాజకీయ రంగంలో అతి త్వరలో ఎదిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరి కంట్లో అయినా పడే అవకాశం కూడా ఉంది. ఇక ఈ రాశి వ్యక్తులు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తప్పక తీసుకోవాలి. అలాగే గృహిణులు అయితే కనుక మీకు చాలా వరకు కూడా గ్రహస్థితుల గమనం కారణంగా కొన్ని విభేదాలు పరిష్కరించుకునే అవకాశం అయితే ఉంది. కుటుంబ సభ్యుల్లో ఉన్న విభేదాలను వారితో సత్తంబంగా ఏర్పరచుకుంటారు. రేపటి రోజు దినఫలితాల ప్రకారం ఈ రాశి జాతకులు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతూ ఉంటే రేపటి రోజున సిలబస్ని చాలా వరకు కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని రకాల అవమానాలకు రేపటి రోజున పరిష్కార మార్గాన్ని అన్వేషించబోతున్నారు. ఉపాధ్యాయుల నుంచి తల్లిదండ్రుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది. ఇక రేపటి రోజు దినఫలితాల ప్రకారం చూస్తే కనుక మీకు ఖచ్చితంగా ఇలాగే ఉండబోతుంది. ఇటువంటి ఫలితాలే దక్కబోతున్నాయి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడాను మనం ముందుకు సాగే ధోరణితోనే ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడే మాటల్లోనే ఉంటుంది. చక్కగా వినసొంపుగా మాట్లాడండి. మాట మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది. అలాగే మీరు చేసే పనుల గురించి కానీ మీ ఆలోచనల గురించి కానీ నరమానడు కూడా తెలియకూడదు. మనం చేశాక జరిగాక వారు విని తెలుసుకోవాలి తప్పితే మీ నోటి వెంబడి ఎవ్వరికి ఏ సహాయం చెప్పొద్దు, ఏ విషయం కూడా చెప్పొద్దు. ఈ రాశి జాతకులకు మనసులో మాట అనేది ఎప్పుడు కూడా ఆగదు. నమ్మినా నమ్మకపోయినా ఎవరైనా 10 నిమిషాలు మాట్లాడితే అన్నింటినీ వివరించి విపులంగా చెప్పే తత్వం ఉంటుంది. ఇక ఈ యొక్క ఆలోచన విధానం మార్చుకోండి. ఈ అలవాటును తగ్గించుకోండి. కేవలం ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. మీ పనులు సాధ్యమవుతాయి, సుసాధ్యమవుతాయి. నిత్యం శివారాధనతో పాటుగా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతేకాకుండా మీరు ఒకటి మర్చిపోతున్నారు. కులదైవం మీ ఇంటిని మీ వంశాభివృద్ధి చేసే కులదేవత ఆరాధన నిత్యం చేసుకోండి. ఇష్టదైవ నామస్మరణతో పాటుగా కులదేవత నామస్మరణ కూడా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఇక రేపటి రోజు దినఫలితాల ప్రకారం మీకు అన్ని రకాలు కూడా దేవుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుంది. రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా మీకు సంపూర్ణంగా అయితే ఉండబోతుందండి. రేపటి రోజు మీరు చేసే ఏ పనైనా సరే అన్ని రకాల కూడా మీకు సంపూర్ణంగా అయితే ఉంటుంది. రేపటి రోజు శనివారం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సరే వెంకటేశ్వర గుడికి వెళ్ళి పిండి దీపం వెలిగించుకొని వెంకటేశ్వర యొక్క వజ్ర కవచం పఠించడం వల్ల మీకు అండగా కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీకు ఆగిపోయిన పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు. మరి తెలుసుదాకా ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.